హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? నా రావణ్ స్టోరీ కోసం లవ్ స్టోరీస్ బై ప్రియా అని స్పాటిఫైలో సెర్చ్ చేసి చూడండి. ఇంటిలోకి రావడమే గొప్ప, వచ్చిన ఛాన్స్ మిస్ చేసుకోకుండా యూజ్ చేసుకోవాలి. కానీ ఎందుకే నీకు ఈ కొరియన్ డ్రామా అని మెదడు గడ్డి పెడుతూ ఉంటే మూతి ముడుచుకొని అభినవ్ని చూస్తూ ఉండిపోయింది క్యూటీ. గుడ్ మార్నింగ్ అని చెవిలో చిన్నగా వినిపిస్తున్న రాజు గొంతుకి మంచి నిద్రలో ఉన్న సహస్ర కష్టంగా కళ్ళను తెరిచి చూసింది. నిద్రొస్తోందా అని అడుగుతూ తన పక్కనే వచ్చి కూర్చొని ముఖమంతా కవర్ చేస్తున్న హెయిర్ ని స్మూత్ గా సహస్ర ఫేస్ క్లియర్ గా కనిపించేలా సైడ్ కి సెట్ చేస్తున్నాడు రాజ్. నిద్ర మత్తులో అంత క్లోజ్ గా ఉన్న హంసపాప పొజిషన్ కి ముద్దుగా అనిపించింది. ఆ ఫీలింగ్ కి హార్ట్ లో ఊపిరి కోలాటం ఆడుతూ ఉంటే నెమ్మదిగా చెదిరిపోయిన సహస్ర హెయిర్ సెట్ చేస్తూ పాల మిగడలా మృదువుగా కోమలంగా కనిపిస్తూ ఉన్న సహస్ర మెడ మీద పెదవులు నిలిపాడు. బాబు బాడీకి ఉన్నంత స్టామినా లేని సహస్ర నైట్ మొత్తం నిద్రలేని అలసటతో ఒళ్ళు మరిచి నిద్రపోతూ ఆ నిద్రలో ఏదీ గమనించడం లేదు. కాసేపు వేళ్లతో అలాగే హంసపాప మెడ మీద ఆడుకొని నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని చెవి దగ్గర చిన్నగా చెప్తే రెస్పాన్స్ లేదు సహస్ర నుంచి. నెమ్మదిగా తనని బెడ్ మీదకి సెట్ చేసి తెప్పించిన కొత్త ఫోన్తో పాటు మెసేజ్ స్లిప్ పెట్టేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు రాజ్. అభినవ్ ఇచ్చిన ఫుడ్ తినేసి లైట్స్ ఆఫ్ చేసి నా క్యూటీ తనకి అలాట్ చేసిన గెస్ట్ రూమ్స్ వైపు కచ్చిగా చూస్తూ పిల్లిన స్టెప్స్ ఎక్కి స్ట్రైట్ గా అభినవ్ రూమ్ కి వచ్చింది. కోతి పాప నెక్స్ట్ స్టెప్ అదే అని ఎక్స్పెక్ట్ చేసిన అభినవ్ బెడ్ మీద సీరియస్ గా డోర్ వైపు చూస్తూ కూర్చునున్నాడు. కాల్ చేసేలా ఉన్న లాయర్ బాబు చూపులకు గతుక్కుమంది క్యూటీ. డోర్ పట్టుకుని వేలాడుతూ కళ్ళు నేలకు రాసిన క్యూటీ ఎదురుగా వచ్చి నిలబడి నీ రూమ్ కింద అని కొట్టినట్టు చెప్పాడు లాయర్ సాబ్. నాకొక్కదానికి భయం అంది గొడిగినట్టే. నీకు అంత భయం అయితే నీ ఇంటికి వెళ్ళు, అక్కడ కూడా సింగిల్ గానే కదా అని పాయింట్ పట్టుకున్నాడు అభినవ్. అది నాకు చిన్నప్పటి నుంచి అలవాటైన ఇల్లు, ఇది కొత్త ఇల్లు, కొత్త ప్లేస్ లో కొత్తదనంలో వచ్చే భయాలు ఇటువంటివి లా బుక్స్ లో ఉండవు అని మూతి తిప్పింది క్యూటీ. లాగి పెట్టి పీకితే వెళ్ళి రోడ్డు మీద పడతాం అంటూ అభినవ్ మీదకి వచ్చేసరికి బెదిరిపోయి బ్యాక్ స్టెప్ తీసుకున్న క్యూటీ పాప రూమ్ బయటికి వచ్చేసింది. నీ తల తిక్క వేషాలన్నీ నీ బాబు దగ్గర పెట్టుకో. అర్ధరాత్రి మోహిని దెయ్యం పట్టి దారి తప్పి వచ్చావని ఉండటానికి ఒప్పుకున్నాను. ఇంతకు మించి ఎక్స్ట్రాల్ చేశావనుకో గొయ్యి తీసి పూడ్చి పెడతా పో అని గద్దించేసరికి కిందకి పరుగు లంకించుకుంది క్యూటీ. తను వెళ్లడమే డోర్ క్లోజ్ చేశాడు అభినవ్. అయితే లాక్ చేయలేదు. ఎందుకో లాక్ చేయాలి అనిపించలేదు. ఇక పైకి రాదు అని కాన్ఫిడెంట్ గా ఫిక్స్ అయ్యి లైట్స్ ఆఫ్ చేసిన అభినవ్ బాడీని నిద్రకు సెట్ చేస్తూ బెడ్ ఎక్కేశాడు. దెయ్యం పట్టిందట దెయ్యం. ఆ దెయ్యం వాడి అని తెలుసు కదా, మరి దగ్గరికి తీసుకొని వదిలించొచ్చుగా. అబ్బే అది మాత్రం చేయడు. నోరేసుకొని నా మీద నిప్పులు కురిపించేస్తాడు. చిచి, ఇంత దూరం కష్టపడి వచ్చింది ఇలా ఒంటరిగా తొంగోడానికా అని దెందుని కసాపిసా కొట్టేస్తూ అభినవ్ ఆర్డర్తో వచ్చిన ఫ్రస్ట్రేషన్ మొత్తం దాని మీద ఇన్వెస్ట్ చేస్తోంది క్యూటీ. 6 అడుగులు ఎత్తున్నాడు. నిలువు కాళ్ళ మీద నిలబెట్టి నాకు క్లాస్ పీకుతో ఫోజులు కొడుతున్నాడు. అరే, ఇష్టపడిన ఆడపిల్ల తన మీద ఇష్టంతో ఇంత దూరం వచ్చింది, కాసేపు కంపెనీ ఇద్దామన్నా కామన్ సెన్సే లేదు. ఎంత హైట్ ఉంటే మాత్రం ఏం ఉపయోగం? గోడలకి ఫ్రేములు తగిలించుకోవడానికి తప్ప దేనికి పనికిరాడు. నాతో మాట్లాడితేనే కదా నా ఫీలింగ్స్ ఏంటో తెలిసేది వాడికి. ఓ బుక్స్ తిరిగేస్తాడు కాసేపు. అరే, కాసేపు నా మైండ్లో ఏముందో తిరిగేసి చూడొచ్చు కదా. నా హార్ట్ ఎంతలా వాడి కోసం కొట్టుకుంటుందో కాసేపు ఓపెన్ చేసి చూడొచ్చు కదా. ఆహా, అది మాత్రం చేయడు అని తిడుతూనే నిద్రపోవడానికి ట్రై చేస్తుంది. అక్కడెక్కడో ఉంటేనే రాని నిద్ర ఇప్పుడు ఒకే ఇంట్లో పైన తన హార్ట్ కి హోల్ పెట్టిన రౌడీ బేబీని పెట్టుకుని కింద సింగిల్ గా నిద్రపోవడం అంటే అయ్యే పనేనా అని కచ్చిగా పళ్ళు పిరిగించి తిడుతూ బలవంతంగా కళ్ళు మూసుకొని హార్ట్ ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ తన వల్ల కాలేదు. ఇలా నా వల్ల కాదు అని బయటకు వచ్చిన క్యూటీ పాప మెట్లు సగం వరకు వచ్చి మళ్ళీ అభినవ్ కోసం గుర్తొచ్చి ఏడుపు మొహంతో ఆగిపోయింది. ఈ రోజు నా రౌడీ బేబీ ఏ మూడ్లో ఉన్నాడో కొట్టకుండా తిప్పి చెప్పాడు. ఇప్పుడు వెళ్తే కొట్టడం కాదు,
బయటికే తోసేస్తాడు అని నిజాన్ని గ్రహిస్తూ అర్థం చేసుకోవే అంటూ హార్ట్ని ఊరడించుకుంటూ మళ్ళీ వెనక్కొచ్చి బెడ్ ఎక్కింది. సరిగ్గా 20 నిమిషాలకి కిర్రుమంటున్న డోర్ సౌండ్కి అప్పుడే నిద్రలోకి చేరుతున్న కళ్ళను తెరిచి చూశాడు అభినవ్. తూలుతూ ఊగుతూ నిద్ర కళ్ళను నులుముకుంటూ పిల్లోని ఖర్చుకొని బేబీలో వస్తున్న క్యూటీ పాపని వింతగా చూస్తూ లేచి కూర్చున్నాడు అభినవ్. అసలు లోకంతో సంబంధమే లేనట్టు మూసిన కళ్ళతోనే ఆవలిస్తూ వచ్చి అభినవ్ బెడ్ ఎక్కేసిన క్యూటీ సైడ్కి తిరిగి పిల్లోని కరుచుకొని బేబీలా బజ్జుంది. ఓ గాడ్, దీనికి బాడీ పెరిగింది కానీ బ్రెయిన్ పెరగలేదు అని పళ్ళు నూరుతూ ఆ కండిషన్లో ఉన్న క్యూటీని ఇక లేపిన అర్ధరాత్రి తిరణాలు తప్పదని అనిపిస్తూ ఉంటే ఇక తానే బెడ్ దిగి వెళ్ళి 6 అడుగుల తన బాడీని 4 అడుగుల సోఫాలో అడ్జస్ట్ చేశాడు అభినవ్. రాజ్ వెళ్ళిన గంట తర్వాత మేల్కొంది సహస్ర. రాజ్ లేడు అని తెలుసుకున్న తన పిల్లో పక్కన ఫోన్ కింద స్లిప్ కనిపించింది. ఫోన్ పక్కన పెట్టేసి స్లిప్ తీసుకొని చూస్తే తినేసి రెస్ట్ తీసుకో, నైట్కి కంపెనీ ఇవ్వాలి అని బాబు రాసిన మెసేజ్. వీడి పలకరింపులో కూడా కోరిక కలిపేశాడు. అసలు ఇంత పిచ్చేంటి వీడికి అనుకుంటూ ఫోన్ తీసుకుంది. చూడడానికి కొత్తగా కనిపిస్తూ ఉన్న ఫోన్ ఫుల్ ఛార్జింగ్ ఉండేసరికి తన మైండ్లో రికార్డ్ అయి ఉన్న రాజ్ నెంబర్కి కాల్ చేసింది. ఇప్పుడు తనకంటూ ప్రపంచంలో పలకరించడానికి ఉన్న పర్సన్ రాజ్ మాత్రమే. ఏడిపిస్తున్నా వేధిస్తున్నా తన పిలుపుకి పలికేంత దగ్గరగా ఉన్నది అతను మాత్రమే. హే హంస, బెడ్ దిగావా అని ప్రశ్నించిన బాబు గొంతులోని బేస్కి వర్క్ బిజీలో ఉన్నాడని అర్థమైపోయింది సహస్రకి. దిగలేదు, దిగాలి అనిపించటం లేదు అంటూ పిల్లో మీదకి వెన్నువాల్చుతూ చెప్పింది. ఒళ్ళు స్ట్రెస్ చేస్తూ చెప్పిన హంసపాప గొంతులోని బరువుకి చేస్తున్న పని ఆపేసిన రాజ్ గూస్ బంప్స్ వస్తున్న ఫీలింగ్తో కళ్ళు మూసుకున్నాడు. రైట్ నౌ నీతో ఉంటే నీ బాడీ మొత్తం ఇప్పుడు నా చేతుల్లో ఉండేది అని అంటున్న రాజ్ మైండ్లో ప్రెజెంట్ సహస్ర బాడీ పొజిషన్ స్కెచ్ ప్రింట్ అవుతూ ఉంది. రాజ్ గొంతులో వినిపిస్తున్న రొమాంటిక్ వైబ్రేషన్కి టక్కున లేచి కూర్చుంది సహస్ర. ఆ క్షణం తనలో కూడా తెలియని చిన్నపాటి కలవరం. ఎప్పుడు ఇది ఆలోచనతో ఉంటావా అని కసరుతున్న సహస్ర కోపానికి రాజ్ పెదవులు సన్నగా సాగాయి. నేను కూడా ఆఫీస్కి వస్తాను అంది తిని రెస్ట్ తీసుకోమని రాజ్ పెట్టిన స్లిప్ వేళ్ల మధ్య ఆడిస్తూ. నిద్ర సరిపోయిందా అని అడిగాడు నార్మల్ అవుతూ. అని వచ్చిన సహస్ర ఆన్సర్కి ఆకలేస్తోందా అని అడిగితే బట్ అక్కడికి వచ్చాక తింటాను అని చెప్తున్న సహస్రని బాడీలో ఏమైనా చేంజెస్ ఉన్నాయా అని మళ్ళీ ప్రశ్నిస్తే క్షణం ఆలోచించిన సహస్ర ఏం లేదు, అంతా బాగుంది అని మామూలుగానే చెప్పింది. అన్ని ఫీలింగ్స్ రొటీన్గానే ఉన్నాయా అంటూ రెట్టించి అడిగితే అవును, రొటీన్గానే ఉన్నాయి అంది వేరే ఆలోచన ఏమీ లేకుండా. సిగ్గు లేదే నీకు ఆ మాట చెప్పడానికి అంటూ మండిపడ్డాడు ఒక్కసారిగా. సడన్ గా వినిపించిన క్రాంకీ వాయిస్ కి ఉలికిపాటుగా ఫోన్ దూరం జరిపి చూసిన సహస్ర కళ్ళు పెద్దవయ్యాయి. మళ్ళీ ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని ఎందుకు అరుస్తున్నావు అంది కన్ఫ్యూజ్డ్ బ్రెయిన్ తో. బద్ధకంగా ఉందని చెప్పింది నువ్వేగా అని ఇరిటేట్ వాయిస్ తో అడిగితే హా అంది. రొటీన్ కి భిన్నంగా నైట్ నిద్ర లేక అలా ఉంది అని రీజన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసింది సహస్ర. నేను చెప్పేది కూడా అదే, రొటీన్ కి భిన్నంగా నేను అడుగుతుంది నీ మైండ్లో ఉంది కదా. బద్ధకంగా ఉంది, కాసేపు నీ చేతుల్లో ఉంటే బాగుంటుంది, నీ బాడీ నా బాడీకి ఎనర్జీ ఫీల్ ఇస్తే బాగుంటుంది, వెచ్చగా ముద్దులు పెడితే బాగుంటుంది, వేళ్లతో ఆడుకుంటే బాగుంటుంది, మధ్య మధ్యలో లవ్ బైట్స్ ఇస్తే ఇంకా బాగుంటుంది అని అనిపించటం లేదా నీకు? ఎక్కడెక్కడో ఎలాగో ఉంది, లోతుల్లో కైపుగా, ఎత్తుల్లో బరువుగా, మలుపులో తిమ్మిరి తిమ్మిరిగా, ఒళ్ళంతా ఏదో కావాలన్న తాతాలు, ముట్టుకుంటే ముడుచుకుపోవాలని, ముద్దులు పెడితే అల్లుకుపోవాలని, కొరుకుతున్నా నన్ను మరింత రెచ్చగొట్టాలని రాజ్ వరుస పెట్టి చెప్తూ ఉంటే తన ప్రమేయం లేకుండానే బాడీ వేడెక్కిన హంసపాప ఫీలింగ్స్ అదోలా ఉన్నాయి. రొటీన్కి భిన్నంగా తన బాడీలో జనరేట్ అవుతున్న ఫీలింగ్స్కి స్టాప్ ఇట్ ఇడియట్, ఎప్పుడు ఇదే యావా నీకు, నోరు తెరిస్తే అన్ని పాడు మాటలే అని రాజ్ చెవులు చిన్నులు పడేలా చీవాట్లు పెట్టిన సహస్ర ఫోన్ బెడ్ మీద గిరాటు కొట్టి వాష్రూమ్లోకి వెళ్ళి షవర్ ఆన్ చేసి వాటర్ కింద నిలబడింది. టచ్చెస్తోనే కాదు, మాటలతో కూడా చంపుతున్నాడు వీడు, మాటలతోనే ఇలా టార్చర్ చేస్తున్నాడు. ఇక నేను ఓకే చెప్పి అసలు మ్యాటర్లోకి దిగితే అనుకోగానే ఒళ్ళు జలధరించింది. చిచి,
ఏం వాగుతున్నాను నేను? వైఫై ఇలా నా చుట్టూ చేరిపోయి నన్ను కూడా చెడగొట్టేస్తున్నాడు అని బలుపు బాబు రొమాంటిక్ టార్చర్కి తిట్టుకుంటూనే వైబ్రేట్ అవుతున్న బాడీని బాత్లో సెట్ చేస్తోంది సహస్ర. ఇక్కడ ఫీలింగ్స్ తో ఇయర్ డ్రమ్ సెట్ చేసుకుని డ్రైవర్ కి కాల్ చేసి హోటల్ కి పంపించాడు రాజ్, హంస పాపని పట్టుకురమ్మని. రాజ్ ఇచ్చిన కొత్త ఫోన్ తీసుకుని కిందకి వచ్చేసరికి కార్ రెడీగా ఉంటే ఎక్కి కూర్చుందే కానీ ఇంకా రాజ్ చెప్పిన డైలాగ్స్ అలా మైండ్ లో తిరుగుతూనే ఉన్నాయి. పిచ్చి పిచ్చిగా డిస్టర్బ్ చేస్తున్న అవే డైలాగ్స్ వదలకుండా మైండ్ రిపీట్ చేస్తూ ఉండగానే ఆఫీస్ రావడంతో చెర్రీ రెడ్ నీలన్ స్లీవ్లెస్ రఫుల్ ఫ్రాక్ మీద సీ బ్లూ ఫుల్ హ్యాండ్ షార్ట్ కోట్ లో హెయిర్ పోనీటైల్ పెట్టుంది హంస పాప. రాజ్ తీసుకున్న నార్మల్ ఫ్లాట్ బెల్ట్ శాండిల్స్, మెడలో తను వేసిన పర్ల్ పెండెంట్ చైన్, ఇక వంటి మీద వేరే ఎటువంటి జ్యువెలరీ లేదు, ఎటువంటి మేకప్ లేదు. క్యాథరిన్ తో పాటు కంపెనీలో జిఎం ఇంకో ఇద్దరు సీనియర్ మోస్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు రాజ్ క్యాబిన్ లో. డోర్ తీసుకుని లోపలికి వచ్చిన సహస్రను ఒక్కసారిగా అందరూ తిరిగి చూశారు. అసలు తను ఎక్స్పెక్ట్ చేయలేదు అందరూ లోపలుంటారని. డిస్టర్బ్ చేశానని పెదవి విరిచి సారీ అంటూ సైడ్కి వెళ్తున్న హంస పాపని టాప్ టు బాటం క్షణకాలం స్కాన్ చేసిన రాజ్ హార్ట్ హిందోళ రాగంలో తన అడుగులకు శృతి కలిపింది. సోఫాలో కూర్చొని సారీ అంటూ మళ్ళీ లిప్ మూమెంట్ ఇచ్చిన సహస్ర ఎక్స్ప్రెషన్ కి తల తిప్పిన రాజ్ మళ్ళీ అంతే సీరియస్ గా వర్క్ మీద ఫోకస్ చేశాడు. ఆ కొన్ని క్షణాలు రాజ్ కళ్ళలో సహస్రని చూడగానే వచ్చిన ఆ మెరుపును అబ్జర్వ్ చేసింది క్యాథరిన్. మోర్ దాన్ 15 మినిట్స్ వాళ్ళ డిస్కషన్ నడిచింది. డేటా రికవరీ మొత్తం కంప్లీట్ అవడం, ఇష్యూస్ అన్ని క్లియర్ అవడంతో టెక్నికల్ టీం పేమెంట్ తో పాటు పార్టీ కూడా మెన్షన్ చేయడంతో వాళ్ళ మీటింగ్ కంప్లీట్ అయింది. అందరూ వెళ్లిపోయాక సైన్ చేసిన చెక్ క్యాథరిన్ కి ఇచ్చి పార్టీ అరేంజ్మెంట్స్ తనని చూడమని చెప్పాడు రాజ్. ఓకే సార్ అని చాలా హుషారుగా చెప్పిన క్యాథరిన్ కి నెక్స్ట్ డే బ్రేక్ చెప్పాడు రాజ్. అడగకుండా లీవ్ ఇస్తున్న రాజ్ను క్యాథరిన్ తో పాటు సహస్ర కూడా ఆశ్చర్యంగా చూసింది. లేడీస్ అంటేనే కేడీస్ లా చూస్తాడు, బట్ క్యాథరిన్ ఎందుకు ఇంత స్పెషల్ ట్రీట్మెంట్ అని సహస్ర మైండ్ లో రన్ అవుతూ ఉంది. ఆ తర్వాత రోజే పార్టీ కావడంతో క్యాథరిన్ మరింత గౌరవంగా థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి వెళ్ళిపోయింది. నెక్స్ట్ మినిట్ హంస పాప కోసం వెజ్ ఫుడ్ ఆర్డర్ చెప్పి తన పనిలో పడిపోయాడు రాజ్. తనని అస్సలు పలకరించకుండా ఏ మాత్రం డిస్టర్బ్ చేయకుండా గుడ్ బాయ్ లో వర్క్ చేసుకుంటున్న రాజ్ని చూస్తూ కూర్చుంది సహస్ర. బట్ ఎక్కువసేపు అలా ఉండలేక లేచి దగ్గరికి వెళ్ళి టేబుల్ ఎడ్జెస్ గోళ్లతో గీకుతూ నేనేమన్నా హెల్ప్ చేయనా అని ముభావంగా అడిగింది. నువ్వు చేసే వర్క్ కాదు అని తల తిప్పకుండా వెంటనే రాజు నుంచి వచ్చిన రిప్లైకి సహస్ర పెదవులు బిగుసుకున్నాయి. ఇది అని చెప్పలేని ఫీలింగ్తో సహస్ర క్యాపబిలిటీ ఏంటో రాజ్కి తెలుసు. అయితే ఇప్పుడు తనకి సంబంధం లేని వర్క్ నడుస్తోంది, అది సహస్రకి కూడా తెలుసు. అయినా ఎందుకో పట్టించుకోకుండా మాట్లాడకుండా అంత సీరియస్ గా వర్క్ చేసుకుంటూ తన దగ్గరికి వచ్చినా సరే బల్బు బాబు నుంచి నెగిటివ్ రెస్పాన్స్ రావడం ఏదోలా ఉంది తనకి. ఓకే అంటూ పెదవి విరిచి వెనక్కి తిరుగుతున్న సహస్ర పాదాల మీద పడ్డాయి రాజ్ చూపులు. వేళ్లను ముడిచి శాండిల్స్ ని నొక్కేస్తూ ఉంది. ఫస్ట్ డే ఇంటికి తీసుకువెళ్ళిన నైట్ అండ్ మార్నింగ్ కాఫీ తీసుకుంటున్నప్పుడు, క్లోజ్ గా వచ్చి మాట్లాడుతున్నప్పుడు, ఫిజికల్ గా తనని డిస్టర్బ్ చేస్తున్నప్పుడు, ఇలా చాలా సార్లు ఎక్స్ప్రెస్ చేయలేని డిస్టర్బెన్స్ లో సహస్రాల రెస్పాండ్ అవ్వడం గమనించిన రాజ్ తిరిగి తన మణికట్టు పట్టుకుని ఫోర్స్ గా వెనక్కి లాగడంతో సైడ్ కి తిరిగి రాజ్ బడిలో వచ్చి పడింది సహస్ర. ఊహించని మూమెంట్ కి అదురుగా ఆశ్చర్యంగా పెద్దవి చేసిన సహస్ర కళ్ళలోని ఫీలింగ్ క్షణకాలం లోతుగా స్కాన్ చేసిన రాజ్ తన పెదవులు అందుకున్నాడు. ముందు తొట్రుపాటుకు గురైన సహస్ర రాజ్ భుజం పట్టుకుని వెనక్కి తోయడానికి చూసింది. అయితే నడుము చుట్టి ఒడిలో సరిగ్గా అడ్జస్ట్ చేసుకుంటూ రాజ్ పెదవుల మీద ఒత్తిడి పెంచడంతో విడిపించుకునే ప్రయత్నం మాని రాజ్ కోట్ బంధించింది సహస్ర. 4 పెదవులు ఒక్కటిగా చేరి ఎంగిలిలో ఊసులాడుతూ ఉంటే అప్పటి వరకు మనసుని పట్టుకుని వేలాడుతున్న తెలియని భారం సహస్రను విడిచిపెట్టింది. అది స్పష్టంగా తెలుస్తూ ఉన్నా ఇష్టంగా రాజ్ స్పర్శని ఆమోదించలేని సందిగ్ధ పరిస్థితి తనది. ఫుడ్ తీసుకొచ్చిన పర్సన్ డోర్ నాక్ చేస్తున్న సౌండ్ కి స్పృహ తెలుసుకుంటూ రాజ్ భుజాలు పట్టుకుని బలంగా తోసేసి విడిపించుకుంది సహస్ర. కంగారుగా డోర్ వైపు చూసి ఒడిలో నుంచి లేవడానికి ట్రై చేస్తున్న హంస పాపని కదలనివ్వకుండా భుజాలు బిగించి పట్టుకుని మొహంలోకి చూశాడు రాజ్. అంతకు ముందున్న మిస్సింగ్ ఫీలింగ్ ఇప్పుడు లేదు తన కళ్ళలో. సహజమైన ఆడతనంలో ఉండే బెదురుతో కూడిన సంశయం ఇంకా కంగారు.
ముద్దుకి ముందున్న ఫీలింగ్ నచ్చింది. ముద్దు తర్వాత ఈ ఫీలింగ్ కూడా నచ్చింది వలుకు బాబుకి. ఎవరు వచ్చారు అని తడబాటుతో చెప్తున్నా తన పెదవుల మీద ఇంకోసారి పెదవులెత్తి వితౌట్ మై పర్మిషన్ లోపలికి ఎవ్వరూ రారు, కామ్ డౌన్ అని హంసపాప బుగ్గ మీద తట్టి కమెన్ అంటూ బయట వాళ్ళకి పర్మిషన్ ఇస్తూ సహస్రను వదిలాడు. తడబడుతున్న అడుగులతో ఫాస్ట్గా వెళ్లి సోఫాలో ముడుచుకుని కూర్చుంది. ఇష్టంగా భయాన్ని ఎంజాయ్ చేస్తూ మళ్ళీ వర్క్లో పడ్డాడు రాజ్. వచ్చిన వాళ్ళు తెచ్చిన ఫుడ్ అక్కడ పెట్టేసి ఎంజాయ్, హ్యావ్ ఎ నైస్ డే అని చెప్పేసి వెళ్ళిపోతే రాజ్ని చూసింది సహస్ర. అది నీకే అని తన చూపులకి ఆన్సర్ ఇచ్చి వర్క్ కంటిన్యూ చేస్తున్నాడు రాజ్. ఒక్కతే తినాలి అంటే ఏదోలా అనిపించి ఫుడ్ ప్లేట్లోకి తీసుకొని రాజ్ దగ్గరికి వెళ్ళి నువ్వు వర్క్ చేసుకో, నేను తినిపిస్తాను అంది అభిమానం. ఇంకా తనకి హెల్ప్ చేయాలి అన్న చిన్న కన్సర్న్తో. తల ఎత్తి కనుబొమ్మలు సాగదీసి క్వశ్చన్ మార్క్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. కార్నర్ చేస్తున్న బాబు చూపుకి మూతి బిగించి వేరేలా కాదు, నీకు తినేంత టైం లేదు, నీకు హెల్ప్ చేయాలన్న ఫీలింగ్ నాది, అందుకే ఇలా అని తన జెన్యూన్ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది సహస్ర. ఐ డోంట్ వాంట్ యువర్ హెల్ప్ అని సీరియస్గా చెప్పి స్క్రీన్ మీద ఫోకస్ చేశాడు రాజ్. ఇప్పుడు ఏమన్నానని ఇంతలోని కోపం అని బాబు సీరియస్ ఫేస్కి క్షణం ఆలోచించిన సహస్ర ఒక్కదాన్ని తినలేను, కలిసి తిందాం అని ఇద్దరికీ ముడిపెట్టి చెప్పినా కదలిక లేదు బలుపు బాబులో. మెంటల్ అని రెస్పాండ్ అవని రాజు నిగ్రహానికి ఇన్నర్లో ఇరిటేషన్తో తిట్టుకుంటూ ప్లీజ్ ఆకలిస్తోంది, నువ్వు కూడా తినలేదుగా అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటే ఒక కన్ను పైకెత్తి చూసిన రాజ్ హంసపాప మొహంలోని అర్థిస్తున్న అమాయకత్వానికి సాటిస్ఫాక్షన్ స్మైల్తో స్ప్రింగ్లా లేచి షూస్ రిమూవ్ చేసుకున్నాడు. అడిగిన దానికి బాబు చేస్తున్న దానికి సింక్ అవ్వకపోవడంతో నోరు తెరిచి వింతగా చూస్తోంది. తన వింత ఎక్స్ప్రెషన్ పట్టనట్టే సాక్స్ కూడా రిమూవ్ చేసి టేబుల్ మీద ఆఫీస్ థింగ్స్ అన్ని సైడ్కి సెట్ చేసి నువ్వే రిక్వెస్ట్ చేశావు, మైండ్లో పెట్టుకో అని సీరియస్ స్టేట్మెంట్తో సహస్ర పాదాలు కొన్న శాండిల్స్ కూడా పీకేసి తన ఎదురుగా టేబుల్ మీద కూర్చోబెట్టాడు. నిమిషం పాటు ఏం జరుగుతుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న హంసపాప కాళ్లను రాజ్ కాళ్లతో చుట్టేసి వేళ్లతో ఆడుతూ ఉంటే అర్థమైన తన మొహం ఎర్రబడింది. ఏ ఒక్క ఫ్రేమ్లోనూ వీడి రొమాన్స్ మిస్ అవ్వడు అని మూతి బిగించి కోపంగా చూస్తున్న సహస్ర చేతిలో ఫుడ్ ప్లేట్ పెట్టి ల్యాప్టాప్ తీసుకుని స్టార్ట్ చేయి అని పాపకి ఆర్డర్ వేస్తూ తన వర్క్ స్టార్ట్ చేశాడు రాజ్. కూర ఇరుక్కున్నాక ఇక తప్పుకునే ఛాన్స్ లేదని తెలిసి వచ్చిన సహస్ర ఫోర్క్తో ఫుడ్ ఇస్తూ ఉంటే నోరు తెరవలేదు రాజ్. కనీసం కళ్ళు కూడా తిప్పి చూడని తన రెస్పాన్స్కి తిను అంటే హంసపాప కాలి వేళ్లను తన వేళ్లతో ప్రెస్ చేస్తూ ఆన్సర్ ఇచ్చాడు బాబు. ఫలితం ఫోర్క్ పక్కన పడేసి చక్కగా తన సున్నితమైన వేళ్లతో ముద్దు ముద్దుగా పెడుతూ ఉంటే కన్ను కొట్టి కన్నింగ్ స్మైల్తో ఇష్టంగా అందుకున్నాడు. నా తిండి నేను తినకుండా అనవసరంగా వీడిని కెలికాను అని లోపల 100 వేసుకుంటోంది సహస్ర. 2 సార్లు పెట్టి 3వ సారి కూడా తినకుండా తనకి పెడుతున్న హంసపాపని గుర్రుగా చూస్తూ కలిసి తిందామన్నావు కదా అని అడిగితే అంటూ తల కదిపిన సహస్ర నుంచి ఫుడ్ పెట్టించుకుంటున్న రాజ్ నెక్స్ట్ సెకండ్ అదే ఫుడ్ డైరెక్ట్ గా సహస్ర నోట్లో పెట్టాడు, ఇద్దరి పెదవులు ఒక్కటిగా కలిపి. మరి మన క్యూటీ పాప బ్యూటీకి నైట్ ఏ మాత్రమన్నా కనెక్ట్ అయ్యాడా లాయర్ సాబ్, లేక క్యూటీ పాప కష్టమంతా వేస్టేనా? ప్రీతికి కాల్ చేసిన బ్లాంక్ కాలర్ నెక్స్ట్ మూవ్ ఏమిటి? సహస్రకు రాజ్కు మధ్య ఉన్న రిలేషన్ ఏమిటో ప్రీతి తెలుసుకుంటుందా? ముఖేష్ సహస్రను రాజు నుండి దూరం చేయడంలో సక్సెస్ అవుతాడా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.